అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనకల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు రథానికి నిప్పు పెట్టిన ఘటన స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. గ్రామంలో చిన్న చిన్న గొడవల కారణంగా నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు డీఎస్పీ. నిందితులను గుర్తించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని రవిబాబు స్పష్టం చేశారు. జిల్లా కనేకల్ మండలం హనేకనల్ మా గ్రామంలో అర్ధరాత్రి పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రామస్వామి దేవాలయానికి సంబంధించిన రథాన్ని కాల్చివేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో ఇంతవరకు మాకు వచ్చిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ లోకల్గానే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం. దీని మీద డిఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు 4 టీములు తయారు చేసి వాటిని డిప్లాయ్ చేయటమైనది. డాగ్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది. అతి త్వరలో ఈ కేసును ఛేదిస్తాం. దీంట్లో వేరే ఏ కోణము లేదు. గ్రామ కక్షల వల్ల గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చుల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం. తిరుమలలో అఖిలాండ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేత కిరణ్ రాయల్ ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులు అడ్డుకున్నారు. నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనకల్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు రథానికి నిప్పు పెట్టిన ఘటన స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. గ్రామంలో చిన్న చిన్న గొడవల కారణంగా నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు డీఎస్పీ. నిందితులను గుర్తించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని రవిబాబు స్పష్టం చేశారు.